దేశంలో జనగణనతో పాటు కుల గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై తెలంగాణలో పొలిటికల్ రచ్చకు తెరలేపింది. కాంగ్రెస్ ఒత్తిడితోనే కుల గణన చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మోడల్ను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోందని అన్నారు. అయితే సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. దేశాన్ని 70 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ డిక్లరేషన్ను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రోల్ మోడల్ అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటని బీఎస్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పుకొచ్చారు. ఈరోజు తెలంగాణలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. ఇవాళ దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. నిన్న రాహుల్ గాంధీ గారు అదే విషయం చెప్పినారు. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసినారు. రాహుల్ గాంధీ గారిని ఈ పత్రికా సమావేశంలో అభినందిస్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రూరల్ మోడల్గా ఏదైతే కొనసాగిందో దేశంలో కూడా ఇదే పంతాలో కూడా ఈ కులగణన జరగాలని చెప్పి వారు హితూ పలుకుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ సైతం కూడా ఇవాళ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఓబీసీల పట్ల ఓబీసీ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి మా ఒత్తిడి వల్లనే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నేను సూటిగా అడగదలుచుకున్నాను ఇవాళ రాహుల్ గాంధీ గారిని. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే కాంగ్రెస్కు కొత్త, వారి డిఎన్ఏలో బహుశా కాంగ్రెస్ లేదు. వారు అసలు కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినట్టు ఎందుకు మీరు కులగణన చేపట్టారో ముందు ఈ సమాజానికి దేశానికి జవాబు చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. తాళలేక తట్టుకోలేక వారు కలెక్టర్ కమిషన్ వారు ఏర్పాటు చేస్తే బీసీల యొక్క సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను అంచనాలు వేసి వారికి రిజర్వేషన్లకు సిఫార్సు చేయడానికి. కానీ 2 సంవత్సరాలు నివేదిక ఇస్తే ఆ నివేదికను 1952లో కనీసం పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బీసీల యొక్క సంక్షేమం కోసం ఇచ్చిన సిఫార్సు మీద ఏ రకంగా 17 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రధానమంత్రి కొనసాగినా మొత్తం చెత్తబుట్టలో పడేసినటువంటి చరిత్ర ఈ నెహ్రూ గారిది. 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో వీళ్ళను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది తప్ప వీళ్ళను గౌరవించాలి, చట్టసభలలో రిజర్వేషన్ ఇవ్వాలి, కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, రిజర్వేషన్ కలిగించాలి అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు విద్యా ఉద్యోగాలతో పాటుగా మీరు ఇస్తున్నటువంటి కుర్వ యాదవులకు కానీ, నేతన్న చేయుతకు కానీ, విశ్వ బ్రాహ్మణులకు కానీ, నాయ బ్రాహ్మణులకు కానీ, రజక సోదరులకు కానీ, గీత కార్మికులకు కానీ మీరు ఇస్తున్నటువంటివన్నీ, దళిత బంధు కానీ ఇవన్నీ కూడా వెంటనే గిరిజనులకు కానీ మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చినప్పుడు మాత్రం అవుతుంది. ఒక్క జనగణన చేసి అది తక్కువ సంఖ్య నుంచి ఇది మోడల్ అంటే ఈ మోడల్ ప్రకారం దేశం పోతే మళ్ళీ మొత్తం సర్వనాశనం కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీరు అమలు చేసి మీరు మోడల్ అని చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలు చేసి మీరు మోడల్ అని చెప్పండి. మేము కూడా చెప్తాం, కాంగ్రెస్ పార్టీ ఇగో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కలిగించింది, మాట ప్రకారం ఈ వర్గాల వాళ్లకు నిలబెట్టుకున్నది, ఈ మోడల్ తీసుకోండి అని చెప్పి కేవలం జనగణనతోనే మాత్రమే మోడల్ అనుకుంటే మాత్రం కాదని మీరు ఇమ్మీడియట్గా కార్పొరేషన్ పదవులలో మరి మంత్రిత్వ దానిలో కూడా ఇవ్వండి.